హలో అందరికీ, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇదిగోండి మా తాతయ్యలు ఇద్దరు. యాక్చువల్గా విన్నకోట లక్ష్మణస్వామి గారు, లింగాల రాఘోలు గారు, మా నానమ్మ వెంకట సుబ్బమ్మ గారు, అలాగే మా బాబాయ్. ఏంటి వీళ్ళందరినీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా నన్ను మా తాతలు ఎలా పిలిచేవాళ్ళు అంటే, మా తాతయ్య లక్ష్మణస్వామి గారు అంశ అనేవాళ్ళు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు అనుష తల్లి అనేవాళ్ళు. ఈ పిలుపు వాళ్ళు పిలిచినప్పుడు మనకేం పెద్దగా తేడా తెలియదండి. ఇప్పుడు వాళ్ళు లేరు. సో వాళ్ళు పిలిచే పిలుపు ఇప్పుడు గుర్తొస్తే కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనము వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లలే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా అంత ప్రాణంగా అభిమానించేది వాళ్ళేనండి. మనం చేసే చిన్న తప్పైనా లేకపోతే పెద్ద గొప్ప పనైనా మనకి చిన్న పనే కానీ వాళ్ళకి చాలా పెద్ద గొప్పగా గర్వంగా నలుగురికి చెప్పుకొని, మా మనవరాలు ఇలా చేసింది, మా మనవడు అలా చేశాడు, ఇలా ప్రైజ్ వచ్చిందంట, ఇదంట అదంట అని గొప్పగా చెప్పుకుంటారండి మన వాళ్ళు. అదే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది అంటారు. ఈరోజు ఎందుకో నాకు వాళ్ళు బాగా గుర్తొచ్చారండి. సో అందుకని ఈ వీడియో క్యాప్చర్ చేశాను. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తుంటే ఆ పిలుపు, మా తాతయ్య ఏంటి అంశ అంటారు, నా పేరు అనుష కదా అనుకునేదాన్ని. కానీ ఈ రోజున అలా పిలిచేవాళ్ళు కూడా లేరండి. ఈ విషయంలో మీరేమంటారు? కామెంట్ చేయండి. అనుష తల్లి అని పిలిచేవాళ్ళు. ఇంకా మా బాబాయ్ అయితే రోజు ఫోన్ చేసేవారు మధ్యాహ్నం. ఆయన ఒకటే మాట చెప్పేవారు, అంటే చనిపోయే 3 నెలల ముందు నుంచి మాట్లాడారండి. నేను అన్నం తిన్నానమ్మా, మీరు భోంచేశారా అనేవారు. ఈ ఒక్క విషయం చెప్పడానికి మా బాబాయ్ ఫోన్ చేయాలా అనుకునేదాన్ని. ఇప్పుడు అలా అడిగేవాళ్ళు కూడా లేరు. నిజంగా కదా, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు. ఈ విషయంలో మీరేమంటారు? కామెంట్ చేయండి. అంటారు మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూని వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోవాలని.